హాయ్ హలో అండి, నేను మీలతని. టుడే రెసిపీ చికెన్ ఫ్రై. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, అల్లము, ఎల్లిపాయల పేస్ట్, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, చెక్క, ఇలాచి, అలాగే ఈ స్టార్ పువ్వు ఉంటుంది కదా, అది చాలా ఇది వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ధనియాలు, సాల్టు, పసుపు. ఆయిల్తో అవసరం లేదు, ఓన్లీ నార్మల్గానే ఫ్రై చేద్దాము. ఎండుమిర్చి, చెక్క, ఇలాచి, లవంగాలు ఇంతవరకు ఫ్రై చేద్దాము. ఫస్ట్ ఒక ఎల్లిపాయ అన్నమాట, ఇది ఫ్రై చేయాలి నార్మల్గానే, ఆయిల్ ఏమీ అవసరం లేదు. ఇలా ఫ్రై చేశానండి. ఇలా తర్వాత కొంచెం సాల్ట్ వేద్దాము మనకు టేస్ట్కి తగ్గట్టు. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ కంప్లీట్గా వేసాను. నెక్స్ట్ కారము, మనం ఎండుమిర్చి వేసాము, అలాగే మిరియాలు వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. ఇది మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు. అంటే ఇలా బాయిల్ చేసుకోండి, అంటే 70% ఉడికితే చాలు. నెక్స్ట్ ఇందాక మసాలా ఇలా మిక్సీ చేసి పెట్టేసుకోండి. ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఇవైతే 3 ఆనియన్స్. మీకు గ్రేవీ కావాలంటే ఆనియన్స్ 3 వేసేసుకోండి. ఇలా 2 మిర్చి పొడుగ్గా ఇలా కట్ చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై చేయాలి, మరీ డార్క్గా అవసరం లేదు. మనం ఇందాక అల్లం పేస్ట్ వేసాము, కొంచెం మళ్ళీ వేద్దాము. కొంచెం పసుపు, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, ఒక 2 మినిట్స్ అలా. చూద్దామండి ఎలా ఉందో. నెక్స్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇంకా బాయిల్ అయినట్టే. ఇప్పుడు వేద్దాము. మనం పొడిపెట్టిన మొత్తం కంప్లీట్గా వేసేసాను నేను. ఇదే మనకు అసలు మెయిన్ పొడి. ఫైనల్గా ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోతుంది. కొంచెం కరివేపాకు వేద్దాము, ఇంకా కొత్తిమీర. ఓకే, ఫైనల్గా రెడీ అయిపోయిందండి. బాయిల్లో షిఫ్ట్ చేసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో చికెన్ ఫ్రై ట్రై చేసి, సండే కాబట్టి ట్రై చేసి కంపల్సరీగా మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్.